పచ్చని పంట పొలాలు. సాధారణంగా గోదావరి జిల్లాలంటేనే ఆ పంట పొలాలని చూస్తుంటేనే మనసుకు ఎంతో ఆహ్లాదంగా అనిపిస్తుంది. అటువంటి పచ్చని వాతావరణం ఒక్కసారిగా ఊహించని విధంగా జరిగిన ఒక్క బ్లాస్ట్తో పూర్తిగా రూపురేఖలే మారిపోయిన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. బ్లాస్ట్ జరిగిన ఆ బాణసంచా తయారీ కేంద్రంలో పరిస్థితి ఎలా మారిపోయిందో పూర్తిగా మసి పూసినట్టుగా నల్లటి రంగు అలుముకున్న ప్రాంతం అంతా మనం చూస్తూ ఉన్నాము. కొన్ని నిమిషాల క్రితం వరకు ఎలా ఉంది, బ్లాస్ట్ జరిగిన తర్వాత ఏ రకంగా మారిపోయింది అన్నది చూస్తే మనకు అర్థమవుతోంది ఎంత పెద్ద ఎత్తున ఈ బ్లాస్ట్ జరిగింది, దాని ఇంపాక్ట్ ఏ స్థాయిలో ఉంది అన్నది. పచ్చని పంట పొలాల మధ్య నెత్తుటి మరకలు మనం చూసాము. వరి చేను గట్లపై మాంసపు ముద్దలు పడి ఉండడం అందరి హృదయాలను కలిసివేసింది. ఎటు చూసినా దట్టమైన పొగలు అలుముకున్నాయి, హాహాకారాలు వినిపించాయి. ఎవరి ముఖం చూసినా విషణ్ణ వదనాలే, ఆగని ఏడుపులు. తమ వాళ్ల పరిస్థితి ఏంటో అర్థం కాక ఇంకొంతమంది నిర్జీవంగా పడి ఉన్న మాంసపు ముద్దల్ని చూసి తమ వారికి తిరిగి రారు అన్న షాక్లో ఇంకొంతమంది. ఇది కాకినాడ జిల్లా వేట్లపాలెంలో కనిపించిన దీన పరిస్థితి. ప్రస్తుతం ఏపీ సీఎం చంద్రబాబు కొద్దిసేపటి క్రితం ఆ ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ ఈ ప్రమాదం జరిగిన ఆ స్పాట్ మొత్తాన్ని కూడా ఆయన పరిశీలించారు. ఆ ప్రాంతం అంతా తిరిగి అసలు దీని వెనక కారణం ఏంటి, దీన్ని నిర్వహిస్తున్నది ఎవరు, ఎంతమంది కార్మికులు ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు, ప్రమాదం జరిగినప్పుడు ఎంతమంది అక్కడ ఉన్నారు, అసలు ఎంత బాణాసంచా అక్కడ తయారు చేస్తూ ఉన్నారు, వాటికి అవసరమైన సేఫ్టీ ప్రికాషన్స్ ఉన్నాయా, అసలు ఈ తయారీ కేంద్రానికి ఒక లైసెన్స్ అన్నది ఉందా, అనుమతులు తీసుకునే లైసెన్స్ వీళ్ళు తయారు చేస్తూ ఉన్నారా, లేదా లైసెన్స్ లేకుండానే ఇలాగా ఎలా అయితే దాదాపు 100కు పైగా తయారీ కేంద్రాలు ఉన్నాయి అని ఒక ఆరోపణలు వినిపిస్తున్నాయో దానికి తగ్గట్టుగా ఈ కేంద్రం కూడా ఆ కోవలోకి చెందుతున్న ఆ పూర్తి వివరాలన్నీ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు కనుక్కుంటున్నారు. అధికారులతో మాట్లాడుతూ ఉన్నారు, కొన్ని క్వశ్చన్స్ వేస్తున్నారు, కొన్ని సూచనలు చేస్తూ ఉన్నారు. ఏ రకంగా యాక్ట్ చేయాలి అని దానికి సంబంధించి ఈ ఘటన జరిగిన వెంటనే ఆయన స్పందించారు. అధికారులందరినీ అలర్ట్ చేశారు, హోంమంత్రితో మాట్లాడారు, ఆర్డర్స్ ఇచ్చారు. అలాగే తాను స్పాట్కి చేరుకుంటానని చెప్పారు ముఖ్యమంత్రి చంద్రబాబు. కొద్దిసేపటి క్రితమే ఆ స్పాట్కి చేరుకుని ఘటనా స్థలం మొత్తాన్ని కూడా పరిశీలిస్తున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. అధికారులతో పాటుగా స్థానికులతో కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఎంతకాలంగా ఈ కేంద్రం ఇక్కడ రన్నింగ్లో ఉంది, ఇది టెంపరీగా వేసిన షెడ్డా, లేకపోతే ఎప్పుడు ఈ కేంద్రం ఇక్కడ ఇలా షెడ్ వేసి ఉంటుందా ఏంటి, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా చాలా కీలకం. అలాగే అనుమతులు తీసుకుని నడుపుతున్నారా, అనుమతులు లేకుండా జరుగుతోందా, వ్యవహారం అంతా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరా తీసి ఆ డీటెయిల్స్ అన్నీ తెలుసుకుంటూ ఉన్నారు. సామర్లకోట మండలం వేట్లపాలెంలో ఇవాళ మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో 21 మంది కార్మికులు సజీవ దహనమైపోయారు. అక్కడికక్కడే 21 మంది కార్మికులు సజీవ దహనమై ఆ బ్లాస్ట్ ధాటికి వాళ్ళ శరీరాలు ఎగిరి అవతల పడ్డాయి. ఆ చుట్టుపక్కల ఉన్న పొలాల్లోకి కొన్ని 50 మీటర్లు 50 అడుగులు అంత దూరంలో ఎగిరి పడ్డాయి. అంటే బ్లాస్ట్ తీవ్రత ఏ స్థాయిలో ఉంది అన్నది మనం అర్థం చేసుకోవాలి. సాధారణంగా ఇలాంటి బాణాసంచా తయారీ కేంద్రాల్లో తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. ఎందుకంటే చిన్నపాటి నిర్లక్ష్యం కూడా ఎంతోమంది ప్రాణాలని బలి తీసుకుంటుంది. గతంలో అనేక సంఘటనలు, అనేక దుర్ఘటనలు చెప్పాలంటే ఇదే విషయాన్ని నిరూపించాయి. అండ్ లేటెస్ట్గా ఇవాళ మళ్ళీ అలాంటి ఒక వార్త గురించి, అలాంటి ఒక దారుణమైన ఘటన గురించి మాట్లాడుతున్నాం. రైట్ సైడ్ విజువల్స్లో మనం ఆ కేంద్రం మొత్తాన్ని చూస్తున్నాం. బ్లాస్ట్ జరిగిన తర్వాత మంటలు అన్నిటినీ కూడా పూర్తి స్థాయిలో అదుపు చేసిన తర్వాత అసలు ఎంత పెద్దగా ఉంది ఆ కేంద్రం ఏంటి అన్నది మనకు అర్థమవుతోంది. కానీ ఇక్కడ ఇంతటి ప్రమాదంలో ఇంతమంది ప్రాణాలు కోల్పోయి ఇంతమంది తీవ్రంగా గాయపడి హాస్పిటల్లో చికిత్స పొందడానికి ప్రధానమైన కారణం అందులో ఉపయోగిస్తున్న ఆ పదార్థాలు ఏంటి. బాణాసంచా తయారీ కేంద్రం అనగానే మనం అర్థం చేసుకోవచ్చు, చాలా ఎక్కువ నిల్వ పెడుతూ ఉంటారు. అందులోనూ వాళ్ళకు ఒక బల్క్ ఆర్డర్ వచ్చింది, ఒక వెడ్డింగ్కి సంబంధించిన ఆర్డర్ వచ్చింది. కాబట్టి వాళ్ళు ఆ ఆర్డర్ని డెలివర్ చేయడానికి అవసరమైన ప్యాకింగ్ అంతా కూడా చేస్తూ ఉన్నారు అన్నది మనకున్న సమాచారం. మనకు తెలుసు ఈ మధ్య వెడ్డింగ్స్ అన్నింటిలో కూడా రెగ్యులర్గా బాణాసంచా కాల్చడం అన్నది చాలా కామన్ అయిపోయింది. సో వాళ్ళకి ఆర్డర్ వచ్చింది, ఆ ఆర్డర్కి తగ్గట్టు అంత పెద్ద కేంద్రం ఏర్పాటు చేశారంటే చాలా పెద్ద ఆర్డర్ వచ్చింది అన్నది మనం ఒక అంచనాకు వస్తున్న విషయం. అవన్నీ కూడా అధికారులు ఇంకా కన్ఫర్మ్ చేయాల్సిన అవసరం ఉంది. కాకపోతే అక్కడ కనిపించే ఆ
పదార్థాలన్నీ కూడా పెద్ద సంఖ్యలో ఉన్నాయి కాబట్టి వాటిలో రకరకాల క్రాకర్స్ మనం చూస్తూ ఉంటాము. కొన్ని నిమిషాల పాటు మండే క్రాకర్స్ ఉంటాయి. అలాంటివన్నీ కూడా ఇలాంటి ఒక ఎక్స్ప్లోషన్లో ప్యారలల్గా సైమల్టేనియస్గా ఒక్కసారి మండితే దాని ఇంపాక్ట్ ఏ స్థాయిలో ఉంటుందో మనం ఊహించుకోవాల్సిన అవసరం లేదు. ఈ ఘటనే మన కళ్ళ ముందు చూపిస్తోంది. 21 మంది సజీవ దహనం అయిపోయారు. ఇంకా చాలామంది హాస్పిటల్లో చికిత్స తీసుకుంటూ ఉన్నారు. దాదాపు 10 మంది, అంటే 8 నుంచి 10 మంది హాస్పిటల్లో చికిత్స తీసుకుంటూ ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి అన్నది కూడా అర్థం కాని సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాము. వైద్యులు వాళ్ళందరినీ కూడా కాపాడడానికి వాళ్ళు ట్రీట్మెంట్ అయితే చేస్తూ ఉన్నారు. కానీ వాళ్ళ పరిస్థితి కూడా విషమంగానే ఉంది అని తెలుస్తోంది. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతం కాబట్టి లంచ్ టైం చాలామంది కార్మికులు దాదాపు 50 మంది పనిచేస్తున్నారని తెలుస్తోంది. 50 మందిలో కొంతమంది లంచ్ చేయడానికి వెళ్ళి ఇంకా ఆ సమయానికి తిరిగి రాలేదు కాబట్టి లోపల కార్మికులు దాదాపు ఒక 30 మంది దాకానే ఉన్నారు అన్నది ఇప్పుడు మనకి నంబర్స్ని బట్టి అర్థమవుతోంది. ఎందుకంటే 21 మంది చనిపోయారు, ఇంకో 9 మంది తీవ్రంగా గాయపడి హాస్పిటల్లో విషమ పరిస్థితుల్లో వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారని తెలుస్తోంది. కాబట్టి మనకి దాదాపు 30 మంది దాకా ఆ టైంలో, ఈ ప్రమాదం జరిగిన టైంలో లోపల ఉన్నారు అన్నది మనకు అర్థమవుతోంది. మిగిలిన వాళ్ళు అదృష్టవశాత్తు ఆ టైంలో అక్కడ లేరు కాబట్టి వాళ్ళు ప్రాణాలతో బయటపడ్డారు. ఆ తర్వాత తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళంతా కూడా జరిగిన ఘటన చూసి ఒక్కసారిగా ఉలిక్కి పడిన పరిస్థితి. సో ముఖ్యమంత్రి చంద్రబాబు స్పాట్ని పరిశీలించడం పూర్తయిపోయింది. అక్కడికి చేరుకుని ఆ ప్రాంతం మొత్తాన్ని కూడా ఆయన కలియ తిరిగి అసలు ఏం జరిగింది, ఎందువల్ల జరిగింది, ఎలాంటి పదార్థాలని ఇక్కడ వాళ్ళు తయారు చేస్తూ ఉన్నారు, ఎంత మొత్తంలో అక్కడ నిల్వ చేశారు, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా తెలుసుకున్న తర్వాత అక్కడి నుంచి హాస్పిటల్కి బయలుదేరి వెళుతూ ఉన్నారు ముఖ్యమంత్రి. హాస్పిటల్లో 9 మంది ప్రస్తుతం మృత్యువుతో కొట్టుమిట్టాడుతూ వాళ్ళు అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు. అక్కడికి వెళ్ళి వాళ్ళ పరిస్థితి ఏంటి ప్రత్యక్షంగా చూడడంతో పాటుగా వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ కూడా పరామర్శించి వాళ్ళకు ఒక ధైర్యం చెప్పబోతూ ఉన్నారు ముఖ్యమంత్రి. ఎందుకంటే ఆ ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న వాళ్ళ పరిస్థితి, వాళ్ళు క్షేమంగా బయటపడతారా ఈ ప్రమాదం నుంచి, వాళ్ళు తిరిగి ప్రాణాలతో తమ ఇంటికి చేరుకుంటారా, మళ్ళీ వాళ్ళని మామూలు మనుషుల్లా చూడగలుగుతామా లేదా, ఇలాంటి ఆందోళన కుటుంబ సభ్యుల్లో ఉంటుంది. వాళ్ళందరూ పడుతున్న టెన్షన్ మాటల్లో వర్ణించలేనిది. అలాంటి వాళ్ళందరికీ ముఖ్యమంత్రి వెళ్ళి ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది, మీరు అధైర్యపడొద్దు, వాళ్ళని పూర్తి స్థాయిలో మంచి ట్రీట్మెంట్ ఇప్పించి వాళ్ళకి వీలైనంత త్వరగా వాళ్ళని కోలుకోవడానికి అవసరమైన చర్యలన్నీ ప్రభుత్వం తీసుకుంటుంది అని చెప్పి ముఖ్యమంత్రి వాళ్ళకి భరోసా ఇవ్వడానికి హాస్పిటల్కి బయలుదేరారు.